బెల్ట్ షాపులు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు మైనర్లను కూడా బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో బెల్ట్ షాపులకు ఓ మైనర్ బలయ్యాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఎం కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్నాడు. పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు బాలుడి బ్యాగ్ని తనిఖీ చేయగా మద్యం బాటిల్ దొరికింది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్ఎం భాస్కర్ నాయుడుకి సమాచారం ఇచ్చారు. ఆయన విద్యార్థిని మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో బాలుడు భయపడి పాఠశాల గోడ దూకి పారిపోయాడు. విద్యార్థి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించారు. ఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణం బెల్ట్ షాప్లే అని ఆరోపిస్తున్నారు స్థానికులు. చంద్రగిరి మండలంలో బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థి ఇలాంటి బెల్ట్ దుకాణంలోనే మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు విద్యార్థికి మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వద్ద కొనుగోలు చేశాడు అనేది తేల్చాల్సి ఉంది. ఒక బాటిల్లో తాగేశాడు ఫుల్గా, ఇంకొక బాటిల్ హాఫ్ తాగినాడు ఇంట్లో వెళ్ళేసాడు. అప్పటికే కళ్ళు అంతా రెడ్డిష్గా అయిపోయి ఇదైపోయినాడు. సరే హెచ్ఎం సార్ చూసి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను, నా అబ్బాయి ముందరే ఫోన్ చేశారు, మా ఇంటికి పిలిచేస్తారు అని. సరే సార్ నేను వస్తున్నాను అని ఆమె అన్నారు. ఇంకంతే సార్ ఆమె వచ్చారు. ఒక 10 మినిట్స్లో సారు వాళ్ళ అమ్మతో చెప్పినాను కదా, నువ్వు వెళ్ళి నీ రూమ్లో ఎగ్జామ్ రాయబోయాయని అని చెప్పి పంపించారు. ఆ అబ్బాయి నేరుగా వెళ్ళకుండా సార్ గేటు దాటేశారు. పిల్లలు చెప్తున్నారు మేము బయట వస్తున్నాము వెతుకుతున్నాము. అప్పటి నుంచి వాళ్ళ వెంటనే సార్ వాస్తవానికి 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. విద్యార్థి దగ్గర దొరికిన బాటిల్పై ఉన్న QR కోడ్ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా, లేక బెల్ట్ దుకాణాలకు అండగా ఉండి కేసును నీరుగారుస్తారా అనేది తేలాల్సి ఉంది. ఏదైతే జరగకూడదని కోరుకుంటామో అటువంటి ఒక ఘటన జరిగింది. ఈ 15 ఏళ్ల బాలుడికి ఎవరు లిక్కర్ అమ్మారు, ఎక్కడ కొనుగోలు చేశాడు, ఆ బాలుడు భయపడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరు, ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పేదెవరు? మా కరెస్పాండెంట్ కొంగరవారిపల్లి నుంచి మూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మూర్తి చెప్పండి, అత్యంత దారుణమైన ఘటన. ఇలా బెల్ట్ షాపులో మద్యం దొరకకూడదు, దొరికితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అనేది తెలిసొచ్చిన పరిస్థితి. దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, బాలుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు, స్కూల్ ఉపాధ్యాయురాలు మాట్లాడడం కూడా మనం విన్నాం. బిందు, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి ఎం కొంగరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి జశ్వంత్ మద్యం సేవించి ఈ స్కూల్కి రావడం జరిగింది. అతను 10వ తరగతి చదువుతున్న సమయంలో ఈ యొక్క మద్యం సేవించి స్కూల్కి రావడం అనేది చెప్పడానికే చాలా బాధాకరమైన విషయం. ఒక మైనర్ బాలుడికి మద్యం అమ్మటం అనేది కూడా ఒక తీవ్రమైనటువంటి నేరం. 21 ఏళ్ల నిండినటువంటి వాళ్ళకి మద్యం అమ్మకూడదు. ఈ యొక్క మద్యం ఈ యొక్క నిబంధనలన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపుల ద్వారానే ఎక్కువగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. వైన్ షాపుల ద్వారా కూడా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనర్ బాలుడికి మద్యం అమ్మకాలు చేయటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కొంగరవారిపల్లిలో ఒక బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని హెచ్ఎంతో నిలదీయడానికి వీరంతా కూడా అడగడం జరిగింది. ఎక్సైజ్ అధికారులు కూడా మీ కళ్ళ ముందే హెచ్ఎం దగ్గరికి వచ్చారు, విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది, మీరు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించి? అయ్యా, మా బిడ్డ నిన్న 8:30కి స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చిన తర్వాత మా బిడ్డ ఏదో చేసినాడనేసి ఇన్ఫర్మేషన్ తప్ప మా బిడ్డను మాత్రం నిలబెట్టి మాకు అప్పగించలేదు. గేటు దూకి వెళ్ళిపోయాడని చెప్పడం తప్ప ఎవరు మాత్రం ఏం చేయలేదు. దాని గురించి మేము హెచ్ఎం నిలదీసేదానికి వచ్చాము. మా బిడ్డను మాకు ఎందుకు అప్పగించలేదు, అసలు ఏం జరిగిందనేది. కానీ హెచ్ఎం అనే ఆయన మాకు అవైలబుల్లో లేడు.
ఆయన ఎక్కడ బయట వెళ్ళున్నాడంట, కంప్లైంట్కో లేకపోతే పోలీస్ స్టేషన్కో వెళ్ళున్నాడు. ఆయన వచ్చిన తర్వాత జరుగుతుంది అంటా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు టీచర్లు చెప్పడం ఏమంటే పిల్లోడు తాగాడని చెప్పారు. అది మాకు పోస్ట్ మార్టంలో మాత్రం తెలుస్తుంది. అంతవరకు దయించి మా బిడ్డ పైన ఏ అపనిందలు లేదండి. మా బిడ్డ చాలా మంచోడు. ఇంటి దగ్గర కూడా ఎవరితో కానీ కోపగించుకునేది కానీ ఏ విషయాలు కానీ చెడు అలవాట్లు కానీ ఏమి లేవు. ఎందుకు తాగొచ్చాడు అనేది మాకు తెలియాలి. ఆ విషయమై మేము హెచ్ఎంను కలిసేదానికి ఇక్కడికి వచ్చాము. కానీ హెచ్ఎం మాకు అందుబాటులో లేని దానివల్ల మేము నిరాశతో వెళ్తా ఉన్నాం. ఏమంటే ఎక్సైజ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు, విచారించారు. మద్యం సంబంధించి ఎక్కడెక్కడ మద్యం మీ ఏరియాలో ఆ న్యూస్ అనేది సాక్షి ద్వారా వేటు ద్వారా వచ్చి రావడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మా బిడ్డ పైన రకరకాలుగా అపనిందలు ఏవేవో రాస్తూ ఉన్నారు. అవన్నీ అపోహాలు, అవన్నీ ఎవరు కూడా అవి నిజాలు అనేసి అనుకోవద్దండి. అవి మాత్రం వాస్తవాలు కాదు, అవాస్తవాలు. మా బిడ్డ చాలా మంచోడు. స్కూల్కి పంపించడం వరకు మా బాధ్యత. స్కూల్లో ఏ విధంగా ఏమవుతున్నది అనేది టీచర్ల బాధ్యత. టీచర్లు అనేది మా బిడ్డని మాకు అప్పగించలేదు. మా బిడ్డ మమ్మల్ని శవం అయ్యి మా చేతికి వచ్చాడు. ఆ న్యాయం మాకు కావాలి. యాజమాన్యం కానీ, గవర్నమెంట్ కానీ, పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం చేకూర్చాలనేసి మేము వేడుకునేదానికి స్కూల్కి వచ్చాము. కానీ మాకు ఇంతవరకు ఏం లేదు. ఏం చెప్పారు స్కూల్లో, ఏం చెప్పన్నారు? అసలు ఎందుకు అబ్బాయిని మందలించడం జరిగింది, ఏంటి కారణం ఏంటని చెప్పారు? అది ఆ బిడ్డ ముందర మాట్లాడారనేది మాకు తెలియాలి. మా బిడ్డ తాగారని చెప్పారు. కానీ అది బాటిల్ అనేది లేదు, థమ్స్అప్ బాటిల్ అనేది అంటా ఉన్నారు. ఆ థమ్స్అప్ బాటిల్ ఉందా లేదనేది మాత్రం తెలియదు. కానీ ఏ బిడ్డ కూడా తప్పు చేసినప్పుడు బిడ్డ ముందర తల్లిదండ్రులకు ఫోన్ చేసి మందలించడం అనేది తప్పు. ఆ బిడ్డ ముందర తప్పు మాట్లాడడం వల్ల ఆ బిడ్డ భయాందోళనకు గురయ్యి ఆ బిడ్డ దూకాడనేది మేము అనుకుంటా ఉన్నాము. ఒకవేళ తాగున్నా కానీ ఆ బిడ్డనైనా వాళ్ళు ఎవరైనా కానీ ఏ బిడ్డ అయినా కానీ తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులకి బయట వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ బిడ్డని క్షేమంగా తల్లిదండ్రులకి అప్పగించాలి. అప్పగించినప్పుడే వాళ్ళ యొక్క బాధ్యత ఆడికి నెరవేరుతుంది. అంతేగాని వదిలేసి బయట వెళ్ళిపోయినాడు మళ్ళీ బయట ఎత్తుకోవడం వల్ల అంతా జరిగిపోవడం వల్ల చూసుకొని ఏం ప్రయోజనం లేదు. కాబట్టి యాజమాన్యం ఒకటే కోరుతున్నాం. ఎంతమంది పిల్లకాయలు ఈడ లెక్క పెడితే ఒక 20 మంది ఉంటారు. ఒక టీచర్లకు ఒక ట్రైనింగ్, ఒక ప్రోగ్రామ్ ఇచ్చి పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పిల్లోడు ఏ విధంగా ఉన్నాడు, మీరు ఎడ్యుకేషన్ చూసుకోండి, ప్రవర్తన చూసుకోండి, వాళ్ళ అలవాట్లు చూసుకోండి, మనిషి ఏ విధంగా చూసుకొని కానీ మాకు న్యాయం చేకూర్చాలని కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విచారించే సమయంలో మద్యం సేవించి వచ్చాడని చెప్పి టీచర్లు చెప్పిన తర్వాత తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఉంటే తమ బిడ్డను మేము చూసుకునే వాళ్ళము, వెళ్ళిపోయిన తర్వాత సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. చాలా ఆవేదనతో వారంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ బెల్ట్ షాపుల ద్వారా మద్యం కొనుగోలు చేశాడా లేకపోతే వైన్ షాప్ ద్వారా కొనుగోలు చేశాడా అనేది ఒక బాటిల్ పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అసలు విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కోణంలో యొక్క ఎక్సైజ్ అధికారులు ఇటు పోలీసులు విచారణ చేపట్టాలని చెప్పి బాధిత కుటుంబీకులు కోరుతూ ఉన్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.